హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య పొన్నాల. ఈ రోజు విషయం ఏంటంటే మేమైతే రాఘవయ్య పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి పిల్లలు అయితే అడుగుతున్నారు బయటికి తీసుకెళ్ళమని చెప్పి, ఇంకా అందుకనే బయలుదేరిపోతున్నాం వెళ్ళడానికి అని చెప్పి. మా చిన్నమ్మాయిని అడుగుతుంటే వెళ్దామంటే వెళ్దాం, రెడీ రెడీ. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అంటే ఉయ్యాలు ఊగుతానని చెప్తుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మీరు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ షేర్ చేయండి. ఇంకా తర్వాత అయితే వచ్చేసాము, లోపలికి అయితే వెళ్తాం. టికెట్ వచ్చేసేసి పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్న వాళ్ళకి 10 రూపీస్ అనమాట. మా చిన్నమ్మాయికి తీసుకోలేదు, మా ముగ్గురికే తీసుకున్నాం 50 రూపీస్. లోపల వ్యూ అయితే ఇలా ఉంది. పెద్ద ఆడుకోవడానికి ఏం లేవు, అంతా ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదనమాట. కొంచెం వరకే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి వచ్చాం, అసలు ఏం లేవు పెద్దగా, కొంచెమే ఉన్నాయి. ఇంకా అవే ఆడుకున్నారు, ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు సరదాగా. ఏంటో అది ఏదో ఎక్కిచ్చి ఆడిపిస్తున్నారు సాయి, అస్సలు ఆగట్లేదు అనమాట. ఒకరి తర్వాత ఒకరు దూకుతూనే ఉన్నారు. ఇంకా అలా ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత వేరే దానికి అలా షిఫ్ట్ అవుతున్నారు. ఇంకా తర్వాత వచ్చి అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, బాగుంటుంది వ్యూ పాయింట్. అక్కడ అటు ఇటు వాటర్ ఉంటాయి, కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది లైటింగ్స్ తో. మీరు కనుక మన విజయవాడలో ఉంటే ఎంతమందికి ఈ పార్క్ తెలుసో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా కొన్ని జీబ్రాస్ ఉంటాయి, అవి ఎక్కారు వీళ్ళు చూస్తూ. ఆ పైన మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల మీద నుంచి జారుతున్నారు ఫుల్గా. ఇంకా ఆడుకుని హడావిడి అయ్యి ఇంకా వచ్చేసరికి తినడానికి బయటకు అయితే పక్కనే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి బర్గర్ను పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్నారు, బాగుంది. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.